మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠమును చూడగలిగితే, మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా? నేడున్న మనుషులు తండ్రి అయిన దేవుని చూడగలరా? నేటి సమాజంలో వినబడుచున్న మాట ఉంది, భయంకరమైన మాట, బైబిల్కి భిన్నంగా మాట్లాడే మాట ఏంటండి? మేము దేవుని చూశాము, మెల్లనైన స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచాడు, ఆయన స్వరము విన్నాను అని ఎంతోమంది సాక్ష్యాలు చెబుతున్నారు. మనం వింటూనే ఉన్నాం. నాకు దేవుడు కనిపించాడు, రాత్రిపూట నా మంచం దగ్గరకు వచ్చి నన్ను పేరు పెట్టి పిలిచాడు అని తెల్లారేసరిగా చెబుతున్నారు. అసలు దేవుడు అందరికీ కనబడతాడా? కొందరికే కనబడతాడా? ఆలోచించండి. మనం దేవుడు మన కన్న తండ్రి అని అంటున్నాము. కన్న తండ్రి అయిన దేవుడు కొంతమందికే కనబడి మరి కొందరికి ఎందుకు కనబడడు? ఆయన మన పక్షపాతం చూపించగలడా? మానవ నేత్రాలకు కనిపించేవాడైన దేవుడు. అసలు తండ్రి అయిన దేవుడిని ఎవరైనా చూశారా? చూస్తే బ్రతుకుతారా? ఆలోచించండి. చూస్తే దేవుడు మనిషికి కనబడతాడా? మనిషి నేత్రాలకు ఆయన చూడగలిగే శక్తి ఉందా? దేవుడు ఈ వాక్యాన్ని ఇవ్వడం వెనక ఉన్న కారణం ఏంటంటే వాక్యం విషయంలో మోసపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం విషయంలో మోసపోకూడదు. ధనం విషయంలో మోసపోయినా బ్రతికుంటే దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఉద్యోగ విషయంలో మోసపోయినా దానికన్నా మంచి ఉద్యోగం వస్తుంది, ఏదన్నా పని చేసుకొని బ్రతకొచ్చు. కానీ వినే వాక్యం విషయంలో మోసపోతే నిత్యాగ్ని దండనకు వెళ్ళి అక్కడ ఏడుపును పండ్లు గొరకటియు తప్పదు. అది భయంకరమండి, నిత్యాగ్ని గుండంలో పడటం. అందుకనే దేవుడు ఒక మాటను జారీ చేస్తూ మనకు చూపిస్తున్నాడు. ఆ మాటను మనం బైబిల్ నందు చూడగలిగితే, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. మీకు ఎవరు చెబుతున్నారో కాదు, ఒక దైవ సేవకురాలు చెబుతుందా, చిన్నవారు చెబుతున్నారు, పెద్దవారు చెబుతున్నారని కాదు. మీరు వినే మాట, దేవుడు ఏ మాట అయితే రాయించాడో ఆ మాటను మీరు వినే మాటను జాగ్రత్తగా చూసుకోండి. కారణం, వినబడుచుందంతా నిజం కాదు. మనం అంటాము కదండి, కనబడేదంతా బంగారం కాదు. ఇది బంగారం అని అనుకుంటారు. బంగారం రూపంలో డూప్లికేట్ కూడా వచ్చింది. నిజమైన బంగారం ఏదో తెలియదు, అబద్ధమైన డూప్లికేట్ బంగారం ఏదో తెలియదు. అలా మెరిసిపోయాయి వచ్చాయి. వాటిని చూడగానే మనకు అర్థమవుతుంది ఇది బంగారం కాదు అని మనం చెప్పగలుగుతున్నామే. మరి తండ్రి అయిన దేవుని చూడగలిగాము, మేము చూసామని దైవ సేవకులుగా నేటి బోధకులు వచ్చి చెబుతుంటే ఎందుకు నమ్ముతున్నారు? చూస్తారా? అంటే వారి కళ్ళకే దేవుడు కనిపిస్తాడా? దేవుడు కనిపించే దినం ఒకటి ఉంది. ఆ దినాన్ని అందరూ చూస్తారు. వీరు వారు సేవకులు విశ్వాసులని కాదు, అందరూ చూస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఏమి వినుచున్నారో దాన్ని జాగ్రత్తగా చూచుకొనుడి. ఒకవేళ దేవుని చూడాలి, మీరు కూడా మాకు దేవుడు కనిపించాడు, మీకు కూడా దేవుడు కనిపిస్తాడు, కనిపించాలని మీరు అనుకుంటే ఉపవాసముతో రాత్రంతా మోకాళ్ళ ప్రార్థన చేసి కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేస్తే దేవుడు కనిపిస్తాడని అంటున్నారు. అది నిజమేనండి. ఉపవాసం ఉంటే దేవుడు కనిపిస్తాడా? ఉదయం మొదలుకొని నైట్ వరకు మరలా తెల్లారి వరకు ఉపవాసం ఉంటే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. దేవుడు ఉపవాసం చేయమన్నాడు. దేవుడు చేయమన్న ఉపవాసం ఏంటి? ఆ ఉపవాసం గురించి ఎవరికి తెలియదండి. నీవు ఉపవాసం చేసినా సరే వేరొకరికి నా మాటలు చెప్పు. బంధకాలలో ఉన్నవారికి నా మాటలు చెప్పి, బంధకాలంటే సాతాను పట్టి పీడించేవారిని, అంటే దేవుని నమ్మక ఇదే నిజమని నమ్ముకునేవారు, వారు బంధకాలలో ఉన్నట్టే. వారికి నా మాటలు చెప్పు, వారిని విడుదల చేయించు, అప్పుడు అది నీవు ఉపవాసం చేసినట్టు. కానీ ఈరోజు ఉపవాసం చేస్తున్నారండి. ఈరోజు చేసే ఉపవాసాలు ఎలా ఉన్నాయి మనం చూడగలుగుతున్నాం. ఉపవాస కూడికలు ప్రార్థనలని పెట్టుకుంటున్నారు. ఇది నేను ఉపవాసం చేస్తే కట్టుకున్న నా భర్తకు తెలియకూడదు, పరమందు ఉన్న నీ తండ్రికే తెలియాలని దేవుడు మనకు చెప్పాడు. అటువంటి మాటను వదిలిపెట్టి మేము ఉపవాసం చేస్తున్నామని భారీ ఎత్తున ప్రార్థన పెట్టుకుంటున్నారు. అది తప్పు. ప్రియమైన దేవుని పిల్లలారా, కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు కనిపిస్తాడని అంటున్నారు. అసలు దేవుడు కనిపిస్తాడా?
ఆయన ఎలా ఉంటాడు? దేవుణ్ణి చూడగలిగే శక్తి మనకుందా? దేవుడు ఎలా ఉన్నాడని మనం బైబిల్ నందు చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక అంటే ఆయనకు శరీరం లేదు, అంతే కదండి. దేవునికి శరీరం లేదు. దేవుడు ఎలా అయి ఉన్నాడు? ఆత్మగా. ఉదాహరణకు మనం ఒక మాట అనుకుంటే, ఒక ఫ్యాన్ తిరుగుతుందంటే దాని వెనుక విద్యుత్ శక్తి ఉంది, కంటికి కనిపించిన శక్తి అంటే కరెంటు లేని మరుక్షణము ఫ్యాను తిరగటం ఆగిపోతుంది. అంటే కంటికి కనబడనంత మాత్రంలో విద్యుత్ శక్తి లేదని అంటారా? అలా అనేవారిని ఏమంటారండి? అవివేకి అని అంటారు. అలానే దేవుడు ఆత్మగా కనబడనంత మాత్రంలో దేవుడు లేడని అంటమా? అనము. దేవుని చూడాలి. దేవుని చూసేవారు ఎలా ఉంటారు? దేవుణ్ణి ఎలా చూస్తారంటే, ఆయన లక్షణాలను దేవుడు ఈ సృష్టిలో పెట్టాడు. ఆయన లక్షణాలు ఏమై ఉన్నాయండి? ఆయన లక్షణాలను మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. మనం ప్రకృతిని చూస్తే ఆయన లక్షణాలు మనకు కనబడతాయి. ఉదాహరణకు సూర్యుడు కొన్ని వందల సంవత్సరాల నుండి, కొన్ని వందల సంవత్సరాల నుండి మండుచునే ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు మండుచునే ఉన్నాడు. కానీ ఆ సూర్యునే సూటిగా చూడలేని మనిషి దేవుని చూడగలడా? ఆలోచించండి. దేవుని సూటిగా చూడగలడా? చూడలేడు. బాగా ఎండ కాస్తే సూర్యుని వైపు కనులెత్తి చూడటానికే మన నేత్రాలకు శక్తి సరిపోలేనప్పుడు రాత్రి పడుకున్న సమయంలోనే నాకు దేవుడు కనిపించాడని చెప్పడం ఎంత అవివేకం అండి. అంటే దేవుడు రాత్రి సమయాల్లోనే దేవుడు వస్తాడా? పగటి సమయంలో దేవుడు రాడా? ఆలోచించండి. మనం తండ్రిని ఎలా చూడగలము? తండ్రి అయిన దేవుని ఎలా చూడగలము? అసలు తండ్రి అయిన దేవుని చూసిన వారు ఉన్నారా? తండ్రి అయిన దేవుని చూసిన వారు ఉన్నారా అని మనం ఆలోచిస్తూ ఇంకో మాటను చూడగలిగితే, నేను చెప్పే ప్రతి మాట మీ చెంతనున్న బైబిల్లోనే ఉందండి. నేను ఏదో కల్పించుకొని చెప్పడం లేదు. ప్రతి మాట మీ దగ్గర ఉన్న బైబిల్ని ఓపెన్ చేసి చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఏ కాలమందైనను అంటే అది క్రీస్తు పాత నిబంధన కాలమా లేదా క్రొత్త నిబంధన కాలమా? పితరుల కాలమా? మోషే కాలమా? క్రీస్తు వారి కాలమా? ఏ కాలంలో? బైబిల్ పుట్టినది మొదలుకొని, ఈ సృష్టి పుట్టినది మొదలుకొని నేటి వరకు ఏ కాలంలోనైనాను ఆయన స్వరంను చూడలేదు. ఆయన బయలుపరిచింది ఎవరు? ఆయన్ని బయలుపరిచారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన్ను బయలుపరిచారు. ఎలాగండి? ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి చేసిన మంచి పనులు, ఇదిగో నాకు ఈ సాయం చేశాడు, నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఈ పని చేసి పెట్టాడు, నాకెంతో మేలు చేశాడు అని మరొక వ్యక్తికి మనం పరిచయం చేస్తాము. అంతే కదండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మీ కొరకు ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో సకలాన్ని మీ కొరకు ఇచ్చాడు. ఎన్నో ఆకుకూరలు, కాయలు, ఫ్రూట్స్ ఎన్నో రకరకాలు ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ మీకు ఉచితంగా ఎవరు ఇస్తున్నారు? ఎవరన్నా మనకు ఒక సాయం చేస్తేనే మనం తిరిగి వాళ్ళకి ఇచ్చేంత వరకు ఆరాటపడిపోతాము. కానీ దేవుడు మనం అడగక ముందే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మన కడుపుకు ఆకలవుతుందని ఆహారాన్ని ఇచ్చాడు. ఎన్నో ఇచ్చాడండి. ఎన్నో ఇచ్చిన దేవుని తెలుసుకోలేకపోగా ఆయనపై నిందలు వేస్తున్నాము. మనం దేవుడు నాకు ఏం చేశాడని నిందలు వేస్తున్నాము. ఆలోచించండి. తండ్రి అయిన దేవుని చూశారండి అప్పుడే కాదండి, ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని చెబుతున్నారు. మరి ఈ మాటలు కూడా బైబిల్లోనే ఉన్నాయి కదా. చూడలేదని చెబుతున్న మాటే చూశారని మీ బైబిల్లోనే ఉంది కదా అని అంటారు.
అసలు దేవుణ్ణే చూశారా? మరి ఎవరినైనా చూశారా? ఎవరినైనా చూశారని కొందరు భక్తులు బైబిల్ నందు మేము దేవుని చూసామంటున్నారు. వారు నిజంగా దేవుణ్ణే చూశారా? దేవుని తరపు నుండి వచ్చిన వారిని చూశారా అని మనం బైబిల్లో చూడగలిగితే ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనము, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచుతిని, ఆయనను నా ప్రాణం దక్కినది. నేను ముఖాముఖిగా దేవుని చూచుతిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఇక్కడ యాకోబు గారు అంటున్నారు. ఇంతకీ ఆయన చూసింది దేవునినేనా? ఇంకెవరినైనా చూసారా? ఆ మాటను కూడా మనం చూడాలి కదండి. ఒక బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంది. అంటే కొంత మాట క్రొత్త నిబంధనలో రాస్తే మరి కొంత మాట పాత నిబంధనలో రాసిండు దేవుడు. కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే వేరే గ్రంథాల్లోనికి మనం వెళ్ళకూడదు. బైబిలు 66 పుస్తకాలు కలిగిన బైబిల్నే మనం ఓపెన్ చేసి చదువుకోవాలా. ఒక మాట క్రొత్త నిబంధనలో దొరికితే మరొక మాట పాత నిబంధనలో దొరుకుతుంది. మనకు 2 నిబంధనలు ఇచ్చిండు దేవుడు. అలాగే మనం పాత నిబంధనలోకి వెళ్ళి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలను చూడగలిగితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడెమను పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. యాకోబు ఏశావు మనకు తెలుసు కదండి. ఇస్సాకు కుమారులు యాకోబు ఏశావు. యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, వెంటనే దూతతో పోరాడి జయముందెను. దేవునితో కాదండి, దూతతో పోరాడి జయముందెను. ఇంతకీ యాకోబు గారు పోరాడింది దేవునితోనా? కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవునితో ఏ మనిషి పోరాడి జయమందలేడు కనుక పోరాడింది దూతతోనే, దేవునితో కాదు. మనిషితో పోరాడటానికి దేవుడు అవసరం లేదు. ఒక నరునితో పోరాడటానికి దేవుడు అవసరం లేదు. పరలోకంలో యుద్ధం జరిగింది. పరలోకంలో ఎందుకు యుద్ధం జరిగిందో తెలుసండి? మనకు దేవుడు పరలోకాన్ని ఇస్తానని తన దూతలతో చెబుతున్నప్పుడు అపవాది తన హృదయంలో మోసకరమైన ఆలోచన చేసుకొని నాకు కాకోకుండా, దూతలుగా చేసిన మాకు కాకోకుండా నీ కుమారులుగా వచ్చేవారికి పరలోకాన్ని ఇస్తావా అంటూ తన వైపు కొంత సైన్యాన్ని పెంచుకొని యుద్ధానికి సిద్ధమైంది. అలా యుద్ధానికి సిద్ధమైనప్పుడు దేవుడే యుద్ధం చేశాడా? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మికాయేలను దూతను పంపాడు. మికాయేలను దూతను పంపితే ఆ అపవాదితో మికాయేలను దూత పోరాడి అపవాదిని ఆకాశం నుండి పరలోకం నుండి కిందకు నెట్టివేసింది. అలా దూతతో పోరాడటానికే దేవుడు రాలేదు, దూతను పంపించాడు, మరొక దూతను. అలానే ఈరోజు దేవుని చూశాము అని చెబుతున్న దేవుడు మనకు బైబిల్లో రాయించిన ఈ మాటలను బట్టి వారు చూసింది దూతనే, దేవుని మాటలు తీసుకొచ్చిన దూతనే. మనం ఎలాగైతే ఒక మనిషి గురించి చెబుతామో అలాగే దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటలు చెప్పటానికి ఆ రోజు దూతలు వచ్చారు. దూతలుగా వచ్చి దేవుని మాటలు చెప్పారు. మరొక మాటను మనం చూడగలిగితే నిర్గమాకాండము 32వ అధ్యాయము 20వ వచనము, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది బైబిల్లో ఉన్న మాటే కదా, బైబిల్ నుంచే కదా నేను చెప్పేది. ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు. ఏ నరుడును అంటే ఏ నరుడును, అది ఇప్పుడున్న బోధకులే కానీ ఆనాడు ఉన్న భక్తులే కానీ, బైబిల్ నందు ఆనాడు భక్తులు ఉన్నారు, ఆ భక్తులే కానీ నేటి బోధకులే కానీ ఎవరునూ దేవుణ్ణి చూడలేదు, చూసే శక్తి కళ్ళకు లేదు. దేవుడు మనకు కొంత వెలుగును కొంత శబ్దాన్ని చూసే శక్తినే ఈ మానవ నేత్రాలకు ఇచ్చాడు. వెలుగు కొంతవరకే చూస్తాము, మరీ ఎక్కువ వెలుగైతే లైటింగ్ ఫోక్స్ ఎక్కువైనా మనం చూడలేము. అలానే బాగా ఎండ కాసిన సూర్యుడిని మనం చూడలేము. శబ్దము ఎంత ఘోరమైన శబ్దం వచ్చినా మనం తట్టుకోలేము. అలాగే చిన్న శబ్దం వస్తేనే మనం విని దాన్ని గ్రహించుకోగలము. అటువంటప్పుడు
దేవుణ్ణి ఎలా చూస్తామండి? చూడలేము కదా. ఆయన తేజస్సు ఎంతో గొప్పగా ఉన్నది. ఆయన ఎంతో వెలిగిపోతున్నాడు. అసలు ఆయన ఎలా ఉన్నాడో అని మనం చూడగలిగితే, 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో అంటే ఆలోచించండి, సమీపింపరాని తేజస్సు అంటే ఎంతో వెలుగులో ఆయన దగ్గరికి ఎవరు సమీపించలేరు. ఒక యేసుక్రీస్తు వారే తన దగ్గర ఉండి నేర్చుకొని ఈ భూమి మీదకి మానవ శరీరంలో వచ్చి మనకు చెప్పాడండి. దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. దేవుని మీరు చూసే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు వరకు తన మాటలను ప్రకటన చేయండి, తన మాటలు వినండి అని యేసుక్రీస్తు వారు మనకు చెప్పాడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు. ఏ మానవుడును ఎన్నడును దేవుణ్ణి చూసి ఉండలేదు. ఏ మానవుడును ఎన్నడును చూసి ఉండలేదండి. చూసి ఉండలేదు అని అంటుంటే కాదు, మేము చూసామని అంటున్నారు. చూడలేదు కదండి, మనం చదువుకున్నాం కదండి, ఏ నరుడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అని అంటే చెప్పగా దేవుని కాదు మేము చూసింది, యేసుక్రీస్తు వారిని చూసాము. ఆ రోజు పౌలుకు కనపడ్డాడు కదా, పౌలుగా ఉన్న సౌలుకు కనపడ్డాడు కదా. అలానే ఒక వెలుగు వచ్చి ఆ వెలుగులో యేసుక్రీస్తు వారు మాకు కనిపించారని అంటున్నారు. ఆ రోజు వెలుగు వచ్చింది, యేసుక్రీస్తు వారు వచ్చారు. అంతే, వచ్చారంటే తన కంటికి కనిపించలేదు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావన్న శబ్దము విన్నాడు. నేను హింసించేది సంఘాన్ని, నిన్ను కాదు ప్రభువు అంటే ఆ సంఘము నేనే, క్రీస్తుగా ఆ సంఘము నేనై ఉన్నాను. నన్ను ఎందుకు హింసించుచున్నావు? నీవు పలాని వారి యొద్దకు వెళ్ళుము, నీ కన్నులు తెరవబడతాయి అని చెప్పితే అక్కడికి వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు అతని కళ్ళు తెరవబడ్డ కాడ్నుంచి యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. దేవుని కొరకు ఎన్నో మాటలు చెప్పాడు. చివరకు నా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని అన్నాడు. సౌలుగా మారిన పౌలు గారు ఆ మాట అన్నారు. మరి నేడు మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి చూడలేదని చెబుతుంటే కాదు మేము చూసామని అంటున్నారు. కాదు మేము దేవుణ్ణి కాదు, యేసుక్రీస్తు వారిని చూసామని అంటున్నారు. యేసుక్రీస్తు వారిని చూసామని అంటున్నారు. ఆయనను కూడా చూడలేరు. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి పరలోకం చేరాడు. ఆనాడు వారి మధ్య, భక్తుల మధ్య ఉండి చూపించాడు. ఆయనను అప్పుడు సిలువ వేశారు. మరలా చూస్తాము ఎప్పుడు? యేసుక్రీస్తు వారి రెండో రాకడలో మనం చూస్తాము. మన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న వారందరిని తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఆ రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అప్పుడు మనం చూస్తాము తప్ప యేసుక్రీస్తు వారిని కానీ, తండ్రి అయిన దేవుణ్ణి కానీ ఈ మానవ శరీరాలతో చూసే అవకాశం లేదు. అంత శక్తి ఈ శరీరాలకి, ఈ కంటికి ఇవ్వలేదు దేవుడు. దేవుని చూసే దినమంటూ ఒకటి ఉంది. అప్పుడు ఎలా చూస్తామో దేవుడు చెప్పాడు. అలాగే ఎలా ఉంటే మనం దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని చూడగలమో ఆ మాటను చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలు ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుని చూడగలరా అంటే ఈ మానవ శరీరంతో చూసే అవకాశం లేదు. కానీ హృదయ శుద్ధి, ఏ శుద్ధి అండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యంతోనే మనం బ్రతకాలి. అలా బ్రతికిన నాడు దేవుని చూస్తాము. ఎలా చూస్తాము? నేరుగా కళ్ళతో కాదు, నీ చెంతనున్న బైబిల్ చదువు. బైబిల్ చదువుతుంటే ఆ మాటను మనం అర్థం చేసుకుంటా ఉంటే ఆ మాటల్లో, దేవుడు చెప్పే ప్రతి మాటల్లో దేవుడు మనకు కనబడతాడండి. కనబడతాడు దేవుడు. ఇదిగో ఈ పని నీవు చెయ్యి, నీవు తప్పు జోలికి వెళ్ళొద్దు, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండవద్దు అని దేవుడు చెబుతున్నాడు. అప్పుడు మనకే అర్థమవుతుంది, దేవుడు నాకు ఈ మాట చెబుతున్నాడు కదా, దేవుడు నా చెంతనే ఉన్నాడు కదా అనుకుంటూ మనం ప్రతి క్షణము, ప్రతిరోజు జాగ్రత్తగా బ్రతుకుతాము.
అలా కాదని మన ఇష్టానికి మనం బ్రతికితే బ్రతికి కూడా నేను దేవుని చూశానని అంటున్నారు. అది నిజమేనండి. ఏ నరుడును ఎప్పుడును దేవుని చూసి ఉండలేదు. ఆయన చూసే శక్తి కళ్ళకు లేదు. దేవుని చూసాము మేము అని చెప్పుకుంటూ మన దగ్గరకు వచ్చిన వారిని మనం ఒకటే ప్రశ్న వేయాలి. నీవు దేవుణ్ణి చూస్తే మరుక్షణం బ్రతికుండవు. నీవు బ్రతికున్నావంటే నీవు చూసింది దేవుణ్ణి కాదు, అపవాదిని. అపవాది వెలుగుదూత వేషం కట్టి ఈ భూమి మీదకు వచ్చింది. ఆ వెలుగులో ఎవరు కనిపిస్తున్నారు? సాతాను నీకు కనిపిస్తుంది. అంతేగాని దేవుని చూడలేదు. దేవుని చూసి బ్రతికే నరుడు ఎవడునూ లేడు. దేవుడు కనబడడు. వచ్చిన వారంతా దేవదూతలే. వాక్యానికి భిన్నంగా ఎవరు చెప్పినా అది తప్పు. వారికి మరి కఠినమైన తీర్పు ఉంది. దేవుడు కనిపించడు. యేసుక్రీస్తు వారు కనిపించడు. బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. అలా నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిని చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని చూపిస్తాడు. తండ్రి అయిన దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని చూపిస్తాడు. ఈ సృష్టి ఎలా పుట్టించాడో, ఈ సృష్టిలో మనల్ని ఎలా ఉంచాడో, మనకు దేవుడు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో ప్రతి మాటను మనకు బైబిల్లో రాయించాడు. ఆ మాటలు చూసుకుంటూ ఆ మాటల ప్రకారం మనం ఉండాలే తప్ప ఆ మాటలు కాకోకుండా మనం మరి ఏ మాట చూసినా, ఏ మాట బైబిల్కి భిన్నమైన మాటను చెప్పినా అది అబద్ధంగానే ఉంటుంది. ఆలోచించుకుంటూ ఈ మాటల ప్రకారం మీరు బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి.